వెల్కమ్ బ్యాక్. ఇక్కడి వరకు సరే, కేజ్రీవాల్ రాబోయే 10 ఏళ్లలో దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు? అప్పటికి ఎన్డీఏ 10 ఏళ్ల వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు కేజ్రీవాల్ తప్ప ఇంకే ఇతర పార్టీలు ఉండవా? అప్పటికి కూడా కాంగ్రెస్ పుంజుకోదా? అసలు ఈ 10 ఏళ్లలో కొత్తగా వచ్చే ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారు? వాళ్ళ అడుగులు ఎటు పడతాయి? కేజ్రీవాల్ క్రేజ్, ఢిల్లీ విక్టరీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలా ప్లస్ కాబోతోంది? జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నిలబడలేకపోతోంది. 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్ ప్లేస్ ప్రతి చోట భయంకరంగా దిగజారింది. ఫస్ట్ నుంచి 4వ ప్లేస్కు పడిపోయింది. బీజేపీకి ఆల్టర్నేటివ్గా ఆమ్ ఆద్మీ ఎదిగే అవకాశాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికే దేశవ్యాప్తంగా మద్దతుదారులున్నారు. పట్టణ మధ్యతరగతి ముస్లిం వర్గాలకు ఆప్ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ములాయం, నితీష్, లాలూ వంటి వాళ్లకు జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టగలిగే నాయకుడు కావాలి. రాహుల్ గాంధీకి అంత సత్తా లేదు. అందుకే కేజ్రీవాల్ లాంటి లీడర్ అందరికీ అవసరం. కేజ్రీవాల్ని వాళ్లంతా బలపరిచే అవకాశం ఉంది. బీజేపీ ఎక్కువగా అంబానీ, అదానీ లాంటి భారీ పారిశ్రామికవేత్తలకు ఎక్కువగా ఒత్తాసు పలుకుతోంది. ఈ కార్పొరేట్ కల్చర్ను వ్యతిరేకించే పారిశ్రామికవేత్తలు, జనం ఆప్కు నిధులందించవచ్చు. ఢిల్లీలో కేజ్రీవాల్ పాలన బాగుండి హామీలు అమలు చేస్తే రానున్న రోజుల్లో ఆ బలం పుంజుకునే అవకాశాలు ఎక్కువ. ఢిల్లీ ఎన్నికలు ఒక రకంగా ఢిల్లీ అంటే అది యూనియన్ టెరిటరీ కదా, యూనియన్ టెరిటరీలో ఉండేటువంటి ఎన్నికల ఫలితాలు కానీ ఎన్నికల ధోరణులు బీహార్ లాంటి రాష్ట్రంలో అది రిపీట్ కావడం చాలా కష్టం. అంటే ఆప్ లాంటి పార్టీ బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో ఇంత ప్రభావాన్ని వేయడం కూడా చాలా కష్టం. రెండవది, ఢిల్లీలో వ్యవసాయ రంగం లేదు. ఢిల్లీ కేవలము సేవా రంగంలో ఉన్నటువంటి రాష్ట్రం. అది వ్యవసాయ రంగం ఉన్నటువంటి బీహార్ లాంటి రాష్ట్రానికి ఆప్ లాంటి పార్టీ ఏం పరిష్కారాలు చూపిస్తుంది అనేటువంటిది కూడా దాంట్లో సమస్య ఉంటుంది. కేజ్రీవాల్ ప్రతి అడుగు కవర్ చేయడానికి మీడియా ఎప్పుడూ ముందుంటుంది. ఢిల్లీలో సిక్కు అల్లర్ల మీద సిట్ వేయటం ద్వారా కేజ్రీవాల్ కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. సిట్ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కువ ఇబ్బంది పడేది కాంగ్రెస్ నేతలే. ఆరోపణలు నిజమైతే కొత్త చట్టాలతో సదరు కేసులో ఉన్న నేతలపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది. సిక్కు అల్లర్ల మీద సిట్ కారణంగా పంజాబ్, హర్యానాలో ఆప్ పుంజుకోవచ్చు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఆప్కు భవిష్యత్తుంది. కేజ్రీవాల్కు ఇప్పుడు 46 ఏళ్లు. మరో 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఆప్ను బలమైన పార్టీగా తీర్చిదిద్దవచ్చు. బీజేపీలో మోడీ నియంత ధోరణి వల్ల అసంతృప్తి చెలరేగితే వాళ్లకు కనిపించే తదుపరి అవకాశం ఆమ్ ఆద్మీ పార్టీనే. కొత్త రాజకీయం కోరుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు వాడేవారు కూడా ఆప్ వైపు ఆకర్షితులు కావచ్చు. దేశంలో ప్రతి 5 ఏళ్లకు కొత్తగా 10 కోట్ల మంది కొత్త ఓటర్లు వస్తున్నారు. ఇలాంటి వారు ఆప్ వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో ప్రచారం చేయమని ముఖ్యంగా హిందీ ప్రాంతాల్లో ఆయన హిందీ భాషవాడు కాబట్టి ఆయన్ని ఉపయోగించే ప్రయత్నం జరుగుతుంది. ఏ మేరకు మరి వాళ్ళ కలయిక ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఏ రాజకీయ లబ్ధిని ఆశిస్తారనేది వాళ్ళు కలిసి తేల్చుకోవాలి. కానీ ఎంతో కొంత డిమాండ్ ఉంటుంది ఆయన్ని ఈ బీజేపీ వ్యతిరేక రాజకీయాల కేంద్ర బిందువు చేయాలని చెప్పని. ఆప్ విధానాలు, ఎజెండాలు, మేనిఫెస్టోలు, హామీలు అన్నీ దేశంలో ఎక్కువ మంది ఉన్న మధ్యతరగతి పేదవారిని ఉద్దేశించి ఉంటున్నాయి. గతంలో ఈ ఓటర్లు బీజేపీ వైపు ఉండేవారు. ఆప్ కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకుంటూనే బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొడుతోంది. వారణాసిలో మోడీపై పోటీ చేసినప్పుడు కేజ్రీవాల్కు 2nd ప్లేస్ వచ్చింది. అక్కడ బలంగా ఉన్న సమాజ్వాదీ కూడా వెనకబడింది. దీన్ని బట్టి చూస్తే కేజ్రీవాల్ వ్యూహాత్మకంగానే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆప్లో ఉన్నదంతా కొత్త రక్తం, యువతే ఎక్కువ. దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నవాళ్లు. కాంగ్రెస్, బీజేపీల్లో సంప్రదాయ నేతలతో పోలిస్తే వీళ్లు చాలా ఫాస్ట్, అనర్గళంగా దేనిమీదైనా మాట్లాడగలరు. వీళ్ల ఫోర్స్ని తట్టుకోవటం కాంగ్రెస్, బీజేపీలకు కష్టం. కాంగ్రెస్లో రాహుల్ తర్వాత ఎవరూ కనిపించడం లేదు. ప్రియాంక వచ్చినా పెద్ద తేడా ఏముండదు. ప్రస్తుతానికి బీజేపీలో మోడీ తర్వాత ఎవరూ కనిపించడం లేదు. మోడీ పాలనపై 10 ఏళ్ల తర్వాతైనా ప్రభుత్వ వ్యతిరేకత వస్తే దాన్ని క్యాష్ చేసుకునేంత సత్తా కాంగ్రెస్కు ఉండదు. ఆ టైంలో ప్రాంతీయ పార్టీల ఫ్రంట్లు కూడా అంత బలంగా ఉండే అవకాశం లేదు. అలాంటి టైంలో ఆ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోగల సత్తా ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీకే ఉంటుంది. ప్రస్తుతానికి ఉత్తరాదిలో మోడీని సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదు. మాయావతి, ములాయం, లాలూ లాంటి వాళ్లు వాళ్ల రాష్ట్రాలకే పరిమితం. వాళ్లకు దేశవ్యాప్తంగా చరిష్మా లేదు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చరిష్మా ఉన్న నాయకుడు, మోడీతో పోటీ పడగల సత్తా ఉన్నవాడు కేజ్రీవాల్ ఒక్కడే. దేశంలో ఎవరికీ ఇంత కెపాసిటీ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీ వెనకే వస్తోంది. బీజేపీ మాదిరిగానే ఆన్లైన్ ప్రచారం, ఇంటర్నెట్ వినియోగం, స్మార్ట్ ఫోన్లు, వీధి నాటకాలు లాంటి వాటితో కొత్తగా ప్రచారం చేస్తోంది. ఢిల్లీ ఎన్నికలు చాలా చిన్నవైనా కూడా అవి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఆకర్షించాయి. కేజ్రీవాల్ సత్తా ఇదే. రెండు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న బీజేపీకి ఏడాది తిరిగేసరికి అసలు సీన్ లేకుండా చేశాడు. కేవలం 3 సీట్లకే పరిమితం చేశాడు. అదే రాష్ట్రం, అదే ఓటర్లు, అదే నాయకులు. పరిస్థితులు ఏమీ మారలేదు. అయినా కేజ్రీవాల్ జనం మైండ్ సెట్ మార్చేశాడు. సమకాలీన రాజకీయాల్లో ఒక నాయకుడికి కావాల్సింది ఇదే. అది కేజ్రీవాల్కి పూర్తి స్థాయిలో ఉంది. ఇప్పుడు ఢిల్లీలో జరిగింది 2019కి లేదా 2024కి దేశవ్యాప్తంగా రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే.